మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. మంగతాయారు గారు రాస్తున్నారు అనంతపురం నుంచి. ముద్గల పురాణం విశిష్టత ఏమిటి అని సందేహం. ముద్గలునికి సంబంధించినటువంటి పురాణం కాబట్టి దీనికి ముద్గల పురాణం అని పేరు వచ్చిందమ్మా. ముఖ్యంగా ఇందులో దక్షునికి ముద్గలునికి జరిగినటువంటి సంవాదమే ఈ పురాణం అమ్మ. ఇది ముద్గల పురాణం. మనకందరికీ ప్రసిద్ధమైనటువంటి కథే దక్షయజ్ఞం. ఆ దక్షయజ్ఞంలో దక్షుని యొక్క యజ్ఞం భగ్నమైంది. ఆయన చింతాగ్రస్తుడై ఉన్నాడు. ఆ సమయంలో ముద్గల మహర్షి అక్కడికి రావడం, ముద్గల మహర్షిని ఆయన ప్రార్థించడం, ఇదంతా ఇందులో ఉన్నటువంటి విశేషం అమ్మ. ఈ పురాణంలో ఉన్నటువంటిది. దక్షుడు ఏమంటాడంటే, భో భో మునీంద్ర వంద్యస్త్వమాంగిరస మహాద్యుతే యజ్ఞ విధ్వంస శోకార్థం మాం పాలయ జడీకృతం. దక్షుడు అంటున్నాడు, ఈ యజ్ఞ విధ్వంసమైనందువల్ల శోకంతో ఉన్నాను నేను, కాబట్టి నన్ను కాపాడవయ్యా అని చెప్పి దక్షుడు ముద్గలుణ్ణి ప్రార్థిస్తాడు. ముద్గలుడు అంటాడు, మా చింతాంకురు భో దక్ష ప్రజాపాలేంద్ర సత్తమ విఘ్నరాజం స్మరత్వం వై తేన సర్వం నదుర్లభం. చూసారా ఏమంటున్నాడు? ఓ దక్షుడా, ఎందుకయ్యా చింత నీకెందుకు భయం? ఆ విఘ్నరాజుడు ఉన్నాడు, విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ గణపతి మహాస్వామి ఉన్నాడు, ఆయనని స్మరించవయ్యా. తేన సర్వం న దుర్లభం, దానివల్ల నీకు దుర్లభమైనటువంటిది ఏదీ లేదు అని చెప్పి అమ్మా ముద్గలుడు ఎంత చక్కని బోధ చేశాడో చూడండమ్మా. సర్వేషాం గణపో మాతా పితా చైవ న సంశయ. ఆయనే మనకి తల్లి తండ్రి కూడా. ముద్గలుడు అంటున్నాడు దక్షుడితో, తేన సర్వాది పూజ్యోయం సర్వపూజ్య సదేవరాట్. కాబట్టి అందరికంటే కూడా, అందరి దేవతల కంటే, అందరి దేవుళ్ళ కంటే ముందు పూజింపదగినవాడు. అంతేకాదు, మనం ఒక మొదటి పరిసరలో అనుకున్నాము మా జ్యేష్ఠరాజం అని, అదే వస్తుంది ఇందులో. జ్యేష్ఠరాజేది యద్వాక్యం, మంత్రంలో జ్యేష్ఠరాజం అని ఉంది. ఆ వాక్యము వేదేన ప్రతిపాదితం. ముద్గలుడు అంటున్నాడు, బ్రహ్మజ్ఞాని అయిన వేదంలో చెప్పబడింది. జ్యేష్ఠ భావాచ్చ తస్యాపి జ్ఞాతవ్యం సర్వసమ్మతం. వినాయకో నామా, వినాయకుడు అంటే ఏమిటి? ఇంకా ఎవరూ నాయకులు లేరు అని అర్థం. ఆయన ఒక్కడే నాయకుడు, ఈయనకి నాయకులు ఎవరూ లేరు, ఇదొక అర్థం. విశిష్టమైనటువంటి నాయకుడు ముద్గలుడు ఉపదేశిస్తున్నాడమ్మా. ఎవరికి? దక్షుడికి ఉపదేశిస్తున్నాడు. ఏమ్మా అయిన తర్వాత ఇదంతా ఒక సంగతమ్మా. దీనిపైన ఇంకా 2-3 విశేషాలు, ఈ ముద్గల పురాణం గురించి 2-3 విశేషాలు చెప్పాల్సింది ఉందమ్మా. ముద్గలుడు వ్రతాన్ని, ఉపవాస వ్రతాన్ని ఆరంభించి 15 రోజుల పాటు ఏమీ తినకుండా ఉంటాడు. ద్వాదశి నాడు పారణ చేస్తాడు, భోజనం చేస్తాడు. ఈయన తపస్సు ఎంత గొప్పదో, వ్రతం ఎంత గొప్పదో తెలుసుకుందికని చెప్పి దుర్వాస మహర్షి వచ్చి, ఇతను 15 రోజుల తర్వాత భోజనం చేసే సమయానికి అతను వచ్చి భిక్ష అడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? భిక్షనిస్తున్నాడు. 3 నెలల పాటు భోజనం లేకుండా ఉన్నాడు. అప్పుడు దుర్వాసుడు అంటున్నాడు, కేవలం నీ తపఃప్రభావం అయ్యా ఇది. 3 నెలల పాటు ఉపవాసం ఉన్నా, నువ్వు ఇంకా జీవించి ఉన్నావు. ఓ పంచి, నేను అనుగ్రహించాను, స్వర్గాన్ని ప్రసాదిస్తున్నాను, స్వర్గానికి వెళ్ళు అన్నాడు. స్వర్గంలో ఉన్నటువంటి దేవదూతలందరూ వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చారు. అక్కడ మంచి చెడ్డలు ఏమైనా ఉంటే చెప్పు బాబు అని చెప్పి అడుగుతాడు ముద్గలుడు. ఏముంది, అంతా ఆనందం అండి అని చెప్తాడు. దోషాలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటే దోషం అండి, మీ పుణ్యం అయిపోతే మీరు వెనక్కి రావాల్సిందే అని చెప్పి, మళ్ళీ భూలోకానికి రావాల్సిందే అని చెప్పి. అయితే నాకు మోక్షమే కావాలి కానీ ఇటువంటి స్వర్గం నాకెందుకు, వద్దు మీరు వెళ్ళిపోండి, ఇంద్రుడికి చెప్పండి నేను రావట్లేదని చెప్పి ఆయన బ్రహ్మజ్ఞానం పొందడానికి అంగిరస మహర్షిని సమీపించి బ్రహ్మజ్ఞానం తీసుకున్నాడమ్మా. ఆ సమయంలో గణేశుని యొక్క గొప్పతనాన్ని ఇదంతటినీ కూడా వర్ణించి చెప్పినటువంటి పురాణం అమ్మ ముద్గల పురాణం. ముద్గల పురాణం చాలా విశిష్టమైనటువంటి పురాణం అమ్మ.